స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఉదయకాల సమయంలో ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే 42వ కీర్తనలో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదని ఫరహ కుమారులు మాట్లాడినటువంటి మాట. దేవుని బిడలారా గమనించండి, ఎవరి కొరకు ఆశపడుతున్నదన్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అని మాట్లాడాడు. మనుషులకి రకరకాల ఆశలు ఉంటాయి కదా. కొంతమందికి తినాలంటే ఆశ, కొంతమందికి వినాలంటే ఆశ, కొంతమందికి రకరకాల ఆశలు ఉంటాయి. కొంతమంది ఆశ ధ్యాస అంతా కూడా బిడ్డల పైన ఉంటుంది, కన్న బిడ్డల పైన. కొంతమందికి ఆశ ఉన్నంత ధ్యాస దేవుని పైన ఉండదు. భర్త పైన ఉన్న ఆశ దేవుని పైన ఉండదు. భార్య పైన ఉన్నటువంటి ఆశ దేవుని పైన ఉండదు. మనుషుల మీద ఉండేటువంటి ఆశ ధ్యాస నిన్ను నిత్య జీవానికి నడిపించదు. కానీ భక్తులు మాట్లాడుతున్న చక్కని మాట ఏమంటున్నారు? అయ్యా నీటి వాగుల కొరకు దుప్పి ఆశిస్తుందే, అలాగున నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా అని మాట్లాడారు. బిడలారా గమనించండి, అదే 84వ కీర్తనలోని కూడా ఫరహ కుమారులు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? 2వ వచనంలో యెహోవా నీ మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని మాట్లాడుతూ వచ్చారు. దేని కొరకు ఆశపడుతుందంట? దేవుని మందిరావరణములను చూడవలెనని. దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది. వాక్యంలో మన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది నేను కోరిన స్థానము, ఎక్కడనే నేను నివాసం చేస్తానన్నాడు. మందిరములో ఆయన ఉన్నాడు కనుక మందిరాన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్లు, మందిరానికి వస్తే దేవుని దగ్గరకు వచ్చినట్లు, అక్కడికి రావాలి, దేవుని మందిరానికి రావాలని ఆశ నేటి దినాల్లో సమాజంలో సంఘంలో కనబట్ల. లోకం మీద ఉన్న ఆశ, లోకస్తుల మీద, లోకంలో ఉన్నటువంటి ఆశల మీద ఉన్నటువంటి ధ్యాస దేవుని మీద కనబట్టలేదు. అందుకేనేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చక్కని వాగ్దానాలు దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల మీద, లోకం మీద కాదు, కానీ మన ఆశ అంతా ఈ మాటలు కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఏమంటాడు? భక్తిహీనుల గుడారంలో ఉండటం కంటే దేవుని మందిర ద్వారమున ఉండడం నాకు ఇష్టమన్నాడు. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తానన్నాడు. అంటే ఆయన ఆశ అంతా ఏంటి? దేవుని మీద, మందిరం మీద ఉంది. ఈరోజు దేవుని మందిరములోనూ గడపాలని ఆశ నీకు ఉండాలి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఈ ఆశ నేను అంటాను కదా, ఆ 84వ కీర్తనలోనే ఫరహ కుమారులు మాట్లాడిన మాట, నా శరీరం, నా హృదయము, నా శరీరం కూడా దేవుని కొరకు, దేవుణ్ణి చూడాలని ఆనందంతో కేకలు వేస్తుంది అని అంటాడు. కేకలు వేసేది దేవుని కోసం, హృదయం కేకలేసింది అన్నాడు. అయితే ఏం చెబుతుందంటే, నీ ఆశ, నీ ధ్యాస అంతా దేనికోసం ఉండాలి తెలుసా? పౌలు గారికి లాగా, భక్తులైనటువంటి ఫరహ కుమారులాగా, దావీదు భక్తునికి లాగా దేవుని కొరకు మనం ఆశపడినట్లయితే మన ఆశలన్నిటినీ దేవుడు తీర్చునుగాక. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో భక్తుల ద్వారా మాతో మాట్లాడారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం ఆశపడేటట్లుగా ఉంటే మా ఆశలు తీరుస్తారు నాయన. అలాగే మా తండ్రి భక్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఇశ్రాయేలీలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష అని మాట్లాడుతూ వచ్చాడు. అలాగే మా తండ్రి అనేకులను మేము రక్షణలోకి నడిపించడానికి ఆశపడి నడిపిస్తే మాకేమో కిరీటం ఇస్తారు, వారికి బహుమానం ఇస్తారు. అటు భాగ్యం మేము పొందుకోవడానికి సహాయం ఇచ్చాను. యేసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామములు వందనాలండి.